ఇలాంటి రెసిపీ తినాలంటే మన తెలుగు సంవత్సరమైన ఉగాది కోసం అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. సో ఒకప్పుడు మా మమ్మీని ఎన్నిసార్లు అడిగినా కూడా చేయకపోయేది. కానీ ఇక మేము నేర్చుకున్నాము. మా పిల్లల కోసం అయితే మేమైతే ఇష్టంగా చేస్తున్నాము. సో ఈ రెసిపీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే తమ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ముందుగా అయితే పప్పును తీసుకున్నాను. సో పప్పును కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశాను. మరో పక్క ఇంకో గిన్నె తీసుకొని గోధుమ పిండి అలాగే కొద్దిగా పూరి పిండి కూడా యాడ్ చేస్తున్నాను. సో రెండు కలిపి చేస్తే మస్తు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అందులో వాటర్ పోసి మనమైతే ఈ పూరి పిండిని గోధుమ పిండిని కలిపేసి ఒక ముద్దలాగా అయితే చేసేసుకోవాలి. సో ఇది మనకు పూరి పిండి వేస్తే మస్తు సాఫ్ట్గా వస్తాయి. మొత్తానికైతే కలిపేసి నేను ఆయిల్ ప్యాకెట్లో పెట్టేశాను అనమాట. సో ఎందుకంటే పప్పు ఉడికే వరకు టైం పడుతుంది కాబట్టి. సో పప్పు అయితే ఉడుకుతుంది, ఇంకా మనకి ఉడకలేదు. పప్పు ఉడుకుతుందా లేదా అని అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. సో మనకి స్మాష్ చేస్తే జస్ట్ ఇలా ముట్టుకుంటేనే కరిగిపోవాలి. అలా అని మొత్తం అయితే ఉడకబెట్టకూడదు. మొత్తం ఉడకబెడితే మనకి బాగుండదు అనమాట టేస్ట్ అనేది. సో మనకి పప్పు అయితే ఉడికిపోయింది. కొంచెం గట్టిగా ప్రెస్ చేయగానే మనకైతే పప్పు వక్క అనేది విరగాలి. అలా విరిగితేనే మనకి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూడండి. సో ఇలా అనమాట, ఇలా జస్ట్ ప్రెస్ చేయగానే పప్పు అయితే ఉడికిపోయింది. కొంచెం కాయలే ఉండాలి, అట్లనే ఉడకబెట్టుకోవాలి. సో పప్పు ఉడికిన తర్వాత దాన్ని నీళ్లు వార్చుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది. సో మొత్తం వాటర్ అన్ని ఇంకిపోయేలాగా క్లాత్ అబ్జర్వ్ చేసుకున్నాక పప్పు అయితే తీసేసుకొని మనము మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట. సో నాకు పప్పు అయితే మొత్తము మంచిగా డ్రై అయిపోయింది. సో నేను మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నాను. పప్పు ఒకటే మిక్సీ పడుతున్నాను. చూడండి, బెల్లం గిట్లా ఏం వేయట్లేదు. మొత్తం ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. సో మిక్సీ పట్టేసిన తర్వాత మరొక పక్కన బెల్లాన్ని అయితే తీసుకొని ఆనకం అయితే పడుతున్నాను అనమాట. పానకం సారీ. సో బెల్లం ఇదైతే కొంచెం మనకి డస్ట్ ఉంది అనేసి కొన్ని వాటర్ పోసి కరగబెడుతున్నాను. ఇంకొక పక్కన ఉప్పు బెల్లం ఉంది కదా, అందులోకి అయితే కరగబెట్టిన బెల్లంని అయితే అందులో వడగడుతున్నాను అనమాట. సో కొంచెం డస్ట్ అయితే వస్తుంది, అందుకోసమనే వడగట్టుకుంటున్నాను. అలా వడగట్టుకుంటే మనకి రాళ్ళు అట్లాంటివి లేకుండా బాగుంటుంది. సో ఈ బెల్లాన్ని నేనైతే 1 కప్కి పప్పుకి 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం స్వీట్ అయితే మంచిగా ఉందన్నమాట. సో కొంచెం మనకు పానకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. బెల్లం మొత్తం కరిగిపోయి నురగలు వచ్చే టైంలో మనం ముందుగా తీసుకున్నాం కదా ఆ పప్పు వేసుకోవాలి. దానికంటే ముందుగా నెయ్యి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి అయితే వేసాను. ఇలా ఆనకంలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇంకా యాలకుల పొడి కూడా దంచి అయితే వేసుకున్నాను అనమాట. సో అదైతే స్కిప్ అయిపోయింది. ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పప్పునైతే ఇందులో వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. సో ఇద్దరుంటే మంచిగా వస్తుంది అనమాట. సో మొత్తం వేసి కలిపేశాను. కొంచెం మనకి లూజ్గా ఉంది, చల్లారితే మాత్రం ముద్దలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో నాకైతే ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న పూరి పిండిని తీసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని పూరిలాగా అయితే చేయాలి. సో నేను మొత్తం పోలేలాగా చేయట్లేదు, కొంచెం ఉగాదికి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేస్తున్నాను. పోలేలు అంటే మరీ సన్నం ఉంటే తినాలనిపించదు, ఇలా తింటే మనకి బాగుంటుంది అనమాట. సో కొంచెం పూరిలాగా చేసుకొని ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఒక నిమ్మకాయ సైజులో బాల్ లాగా చేసుకొని అందులో పెట్టేసుకొని మొత్తం అయితే కవర్ చేయాలి. అలా కవర్ చేస్తూ పైన వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ని అయితే తీసేసుకోవాలి. సో ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకొని దాన్ని మళ్ళీ ముద్దలాగా చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ హ్యాండ్స్తోనే అయితే ప్రెస్ చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ వేస్తే మనకి ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయిపోతుంది, మళ్ళీ మనకి ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే చేసుకున్నాను. సో ఇలా చేసిన తర్వాత నూనెలో కాకుండా పెనం పెట్టుకొని పెనం పైన కొద్దిగా ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. నూనెలో ఉంచి మనము కాల్చినట్టుగా డీప్ ఫ్రై చేసినట్టుగా చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకొని బచ్చప్ప వేసుకొని దానిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సో టర్న్ చేశాక మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఒక 1 వీక్ వరకు కూడా మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మొత్తం డీప్ ఫ్రై చేసినట్టుగా ఉంటుంది. సో మళ్ళీ లోపల పప్పు కూడా మనము డైరెక్ట్ పట్టకుండా కొంచెం పానకం లాగా చేసి వేసాం కాబట్టి మనకు స్టోర్ ఉండడానికి కూడా ఉంటుంది అనమాట. అవును, మర్చిపోయాను, మీ సైడ్ వీటిని ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే బచ్చప్పాలు అంటారు, అలాగే భక్షాలు అని కూడా అంటారన్నమాట. సో కొంతమంది పోలెలు అంటారు, కొంతమంది ఇంకా ఏదో అంటారంట. సో మీకు సైడ్ ఏమంటారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో మేమైతే ఇష్టంగా చేసుకొని అయితే తినేసాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా చూస్తుంటే చేసుకోవాలనేసి నోట్లో వాటర్ అయితే వచ్చేసాయా? ఇంకెందుకు ఆలస్యం, చేసేయండి మీరు కూడా. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేశాను కదా. సర్లే కానీ వీడియోకి లైక్ వేసారా? లైక్ వేసుకొని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటే మరి మరొక వీడియోలో కలుద్దాం.